నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రాష్ట్రంలో 3 రకాలుగా సాగు భూముల విలువల సవరణ. ఎకరా 2.75 లక్షలకు పెంపు. ఓఆర్ఆర్ లోపల కనిష్టంగా 15 లక్షలు. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాపై నేడు విధి విధానాల ఖరారు. భట్టి అధ్యక్షతన సమావేశం కానున్న కేబినెట్ సబ్ కమిటీ. బండి భగీరథ్ వారం రోజుల కస్టడీ కోసం నేడు కోర్టులో పిటిషన్. స్నేహితుల వాంగ్మూలాలను నమోదు చేస్తున్న అధికారులు. మళ్లీ ఇంధన ధరల్ని వడ్డించిన చమురు సంస్థలు. పెట్రోల్ డీజిల్ పై లీటర్కు 90 పైసలు పెంపు. అమెరికాలో ఇస్లామిక్ సెంటర్ పై 2 టీనేజర్ల కాల్పులు. 3 మృతి. తమని తాము కాల్చుకుని నిందితుల ఆత్మహత్య. దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు వారం రోజుల వ్యవధిలో రెండోసారి పెరిగాయి. పెట్రోల్ డీజిల్ పై 90 పైసలు చొప్పున చమురు మార్కెటింగ్ కంపెనీలు పెంచాయి. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర లీటర్కు 97.77 రూపాయల నుంచి 98.64 రూపాయలకు పెరిగింది. 90.67 రూపాయలుగా ఉన్న డీజిల్ ధర ఇప్పుడు లీటర్కు 91.58 రూపాయలకు పెరిగింది. ముంబైలో పెట్రోల్ 91 పైసలు పెరిగి లీటర్కు 107.59 రూపాయలకు చేరింది. డీజిల్ 94 పైసలు పెరిగి లీటర్కు 94 రూపాయల 8 పైసలకు చేరింది. కోల్కతాలో పెట్రోల్ అత్యధికంగా 96 పైసలు పెరిగి లీటర్కు 109 రూపాయల 70 పైసలకు చేరుకోగా డీజిల్ ధరలు 94 పైసలు పెరిగి లీటర్కు 96.07కు చేరింది. చెన్నైలో పెట్రోల్ ధరలు 82 పైసలు పెరిగి లీటర్కు 104.49 రూపాయలకు, డీజిల్ 86 పైసలు పెరిగి లీటర్కు 96.11 రూపాయలకు ఎగబాకింది. ఉత్తరాఖండ్లోని రిషికేశ్లో యోగ్ నగరి రైల్వే స్టేషన్ సమీపంలో రాత్రివేళ ఉజ్జయిని ఎక్స్ప్రెస్కు చెందిన 3 బోగీలు పట్టాలు తప్పాయి. ఘటన సమయంలో రైలులో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రాథమిక సమాచారం ప్రకారం యోగ్ నగరి స్టేషన్లో షంటింగ్, రెగ్యులర్ మెయింటెనెన్స్ పనులు జరుగుతున్న సమయంలో ఈ రైలు అకస్మాత్తుగా ముందుకు కదిలింది. సాంకేతిక లోపం కారణంగా బ్రేక్ ఫెయిల్యూర్ అవ్వడమే ఇందుకు కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. బ్రేకులు పడకపోవడంతో రైలు కాస్త వేగంగా వెళ్లి లూప్ లైన్ చివరన గోడను బలంగా ఢీకొట్టి ఆగిపోయింది. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. రైలు పట్టాలు తప్పడానికి గల ఖచ్చితమైన కారణాన్ని తెలుసుకునేందుకు రైల్వే శాఖ ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం శాన్ డియాగోలో ఇస్లామిక్ సెంటర్ పై 2 టీనేజర్లు జరిపిన కాల్పుల్లో 3 మరణించారు. దాడి అనంతరం నిందితులిద్దరూ తమను తాము కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనను విద్వేషపూరిత నేరంగా పరిగణించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శాన్ డియాగో కౌంటీలోనే అతిపెద్ద ప్రార్థనా స్థలమైన ఇస్లామిక్ సెంటర్ ఆఫ్ శాన్ డియాగో వద్ద ఈ కాల్పులు జరిగాయని పోలీసులు తెలిపారు. తుపాకులతో వచ్చిన 2 దుండగులు ఒక్కసారిగా కాల్పులకు పాల్పడ్డారని చెప్పారు. ఈ దాడిలో మసీదు సెక్యూరిటీ గార్డు సహా 3 అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారని వివరించారు. పోలీసులు ఘటనా స్థలికి వచ్చే సమయంలో ఒక తోటమాలపై కూడా నిందితులు కాల్పులు జరిపారు. అయితే ఆ వ్యక్తి అదృష్టవశాత్తు గాయాలు కాకుండా తప్పించుకున్నాడు. నిందితులిద్దరూ 17, 18 సంవత్సరాల వయసు గల టీనేజర్లుగా భావిస్తున్నారు. అమెరికాలోని సదరన్ కాలిఫోర్నియాలో కార్చిచ్చు బీభత్సం సృష్టిస్తోంది. లాస్ ఏంజల్స్ కు వాయవ్యంగా ఉన్న సిమీ వ్యాలీలో సోమవారం చెలరేగిన ఈ కార్చిచ్చు అంతకంతకు విస్తరిస్తోంది. ఎండ తీవ్రత, ఈదురుగాలులే ఇందుకు కారణమయ్యాయి. ఈ కార్చిచ్చు ఇప్పటికే 800 ఎకరాలకు పైగా అటవీ ప్రాంతాన్ని బూడిద చేసింది. మంటలు వ్యాపించి సమీపంలో నివాస ప్రాంతాల్లో ఒక ఇల్లు కాలి బూడిదైంది. ఈ నేపథ్యంలో సిమీ వ్యాలీ దక్షిణ భాగంలో ఉన్న వేలాది మంది నివాసితులకు అధికారులు తక్షణమే ఇళ్లను ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. నగర జనాభా 1.25 లక్షలకు పైగా ఉండడంతో ప్రమాద తీవ్రతను బట్టి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మంటల్ని అదుపులోకి తీసుకొచ్చేందుకు వందలాది మంది అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.
వ్యవసాయ భూముల ప్రభుత్వ విలువను 3 రకాలుగా సవరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామీణ ప్రాంతాలు, జాతీయ ప్రధాన రహదారులు, మండల కేంద్రాలు, పట్టణాలకు సమీపంలో భూముల విలువను సవరించనున్నారు. బాహ్య వలయ రహదారి లోపల స్థానిక పరిస్థితులను బట్టి మార్కెట్ విలువను సవరించాలని అంచనాకు వచ్చినట్లు తెలిసింది. మొత్తంగా సాగు, సాగేతర స్థిరాస్తుల విలువ 50% వరకు సవరించనున్నట్లు తెలిసింది. 3 రకాలుగా సాగు భూముల విలువ సవరించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సాగు, సాగేతర స్థిరాస్తుల విలువ 50% వరకు సవరించనున్నట్లు తెలిపింది. ఈ నెల 28 నుంచి కొత్త ధరల్ని అమల్లోకి తేవాలని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ నిర్ణయించినట్లు సమాచారం. కొద్ది రోజులుగా ఆ విషయంపై స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ ఉన్నతాధికారులతో ముమ్మర కసరత్తు చేస్తున్నారు. ప్రజలపై ఒకేసారి ఎక్కువ భారం పడకుండా అమల్లోకి తేవాలని మంత్రి పొంగులేటి సూచనకు అనుగుణంగా చర్యలు చేపట్టినట్లు తెలిసింది. 1-2 రోజుల్లో తుది నిర్ణయం తీసుకోవాలని అంచనాకొచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం రాష్ట్రంలో ఎకరా ప్రభుత్వ మార్కెట్ విలువ కనిష్టంగా 1,75,000 ఉండగా 2,75,000కు సవరించనున్నారు. ఓఆర్ఆర్ లోపల ఎకరా ప్రభుత్వ విలువ 8,75,000 ఉండగా కనిష్టంగా 15 లక్షలకు సవరించాలని నిర్ణయించారు. హైదరాబాద్ చుట్టూ ఉన్న ప్రాంతాల్లో భూముల ధర బహిరంగ మార్కెట్లో భారీగా ఉంది. వట్టినాగులపల్లి వంటి ప్రాంతాల్లో ఎకరా 70 నుంచి 80 కోట్లు పలుకుతోంది. మరికొన్ని చోట్ల 150 కోట్ల వరకుంది. ప్రభుత్వ విలువ 2 నుంచి 2.5 కోట్ల వరకే ఉండగా కనిష్టంగా 4 కోట్లుగా నిర్ణయించనున్నారు. రాష్ట్రంలో అపార్ట్మెంట్లకు బహిరంగ ధరల్ని పరిగణలోకి తీసుకుని రిజిస్ట్రేషన్ల మార్కెట్ విలువను ప్రభుత్వం సవరించనుంది. ఫ్లాట్ల చదరపు అడుగు విలువ 75% వరకు పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం చదరపు అడుగు 3,500 నుంచి 4,000 ఉన్న చోట దాదాపు 6,000కు పెంచనుంది. ప్రస్తుత సవరణ అమలు అనంతరం 6 నెలల తర్వాత సమీక్షించాలని అధికారులు భావిస్తున్నారు. ప్రముఖ ఆర్థికవేత్త అరవింద్ సుబ్రహ్మణ్యం సూచనల మేరకు ఈ ప్రక్రియ చేపడుతున్నట్లు సమాచారం. హైదరాబాద్ పరిధిలో ధరలు ఒక్కో ప్రాంతంలో ఒక్కో మాదిరిగా ఉన్నందున అక్కడి స్థానిక పరిస్థితిని బట్టి సవరించాలని భావిస్తున్నారు. జూబ్లీహిల్స్ ప్రాంతంలో కొన్ని చోట్ల ప్రభుత్వ విలువ చదరపు గజం 80,000 వరకు ఉండగా 90,000కు సవరించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వాణిజ్య ప్రాంతాల్లో విలువ సవరణ ఒకే తరహాలో ఉండేలా కసరత్తు చేస్తున్నారు. ఫ్లాట్ల చదరపు అడుగు ధర బహిరంగ మార్కెట్లో 8,000 నుంచి 12,000 వరకు ఉంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కొన్ని చోట్ల 7,800 వరకు ఉంది. అన్ని ప్రాంతాల్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ విలువను 6,600 చెయ్యాలని భావిస్తున్నారు. 100 అడుగుల రోడ్లు, ఇతర అనుసంధాన రోడ్లు ఉన్న ప్రాంతాల్లో విలువ పెంపును బహిరంగ మార్కెట్ను అనుసరించి చేపట్టనున్నారు. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం విధి విధానాలు ఖరారు చేసేందుకు నేడు మంత్రివర్గ ఉపసంఘం భేటీ కానుంది. విధి విధానాల ఖరారుకి సాయంత్రం 5 గంటలకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కూడిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం కానుంది. అధికారులు, బీమా కంపెనీలు, ఇతర భాగస్వామ్య సంస్థలతో చర్చించనున్నారు. విధి విధానాలను ఎల్లుండి జరగనున్న మంత్రివర్గంలో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. రాష్ట్రంలో కుటుంబ యజమాని మరణిస్తే 5 లక్షల రూపాయల బీమా పరిహారం అందేలా పథకం అమలు చేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నారు. బండి భగీరథ్పై నమోదైన పోక్సో కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. కేసులో మరిన్ని ఆధారాలు సేకరించేందుకు భగీరథ్ను కస్టడీకి తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు కోర్టులో నేడు కస్టడీ పిటిషన్ దాఖలు చేయనున్నారు. భగీరథ్ను వారం రోజుల కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరాలని పోలీసులు నిర్ణయించారు. బండి భగీరథ్ను మేడ్చల్ కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించిన అతని కస్టడీ బెయిల్ పిటిషన్ల విచారణ మల్కాజ్గిరి జిల్లా కోర్టులో జరగనుంది. ఇందులో భాగంగానే నేడు మల్కాజ్గిరి కోర్టులో పోలీసులు కస్టడీ పిటిషన్ దాఖలు చేయనున్నారు. కేసులో సాంకేతిక ఆధారాలతో పాటు భగీరథ స్నేహితుల ద్వారా మరికొంత సమాచారం సేకరిస్తున్నారు. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కు 3 భగీరథ్ స్నేహితులను పిలిపించిన పోలీసులు వారి స్టేట్మెంట్ రికార్డు చేశారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తి చేయాలన్న డిమాండ్తో బీఆర్ఎస్ పోరుబాట పట్టనుంది. సర్కార్పై ఒత్తిడి పెంచేందుకు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా బీఆర్ఎస్ నేతలు పాదయాత్రకు సిద్ధమయ్యారు. వచ్చే నెల మొదటి వారంలో వారం రోజుల పాటు నార్లాపూర్ నుంచి ఉద్దండాపూర్ వరకు పాదయాత్ర చేయనున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్తో పాటు రంగారెడ్డి, వికారాబాద్, నల్గొండ జిల్లాకు సాగు, తాగునీటి అవసరాలు తీర్చే లక్ష్యంతో చేపట్టిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తికి ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన
ఆ ప్రాజెక్టుతో 10 లక్షల ఎకరాలకు పైగా సాగునీరు, గ్రామాలకు తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు నీటి సరఫరా కల్పిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అందులో భాగంగా భారీ పంప్ హౌజ్లు, జలాశయాలు, సొరంగాల పనులు చేపట్టారు. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రాజెక్టులోని మొదటి పంప్ హౌజ్ అయిన నార్లాపూర్ వద్ద ఒక పంపును నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టు పనులు ముందుకు సాగట్లేదని, ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. తమ హయాంలోనే ప్రాజెక్టు పనులు 90% పూర్తి చేయగా మిగిలినవి చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోందని విమర్శిస్తోంది. కొద్ది రోజుల క్రితం పార్టీ నేతలతో సమావేశమైన కేసీఆర్ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై చర్చించారు. నీటి కేటాయింపులు, ప్రాజెక్టు పనులు ముందుకు సాగకపోవడంపై గ్రామస్థాయి నుంచి కార్యాచరణ చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. పాలమూరు రంగారెడ్డి విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదన్న కేసీఆర్ ప్రాజెక్టు పూర్తి చేయకపోవడం వల్ల జరిగే నష్టాన్ని ప్రజలకు వివరించాలని సూచించారు. ఆ మేరకు క్షేత్రస్థాయిలో పోరాటాలు చేయాలని నిర్ణయించినా కొన్ని అనివార్య కారణాలతో అవి సాధ్యపడలేదు. తాజా పరిణామాల దృష్ట్యా త్వరలోనే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు పాదయాత్ర చేపట్టాలని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా బీఆర్ఎస్ నేతలు నిర్ణయించారు. వచ్చే నెల మొదటి వారంలో నేతలందరూ కలిసి పాదయాత్ర చేపట్టాలన్న నిర్ణయానికొచ్చారు. ప్రాజెక్టులో మొదటి పంప్ హౌజ్ అయిన నార్లాపూర్ నుంచి ప్రారంభించి మార్గమధ్యంలోని జలాశయాలు, పంప్ హౌజ్లను కలుపుతూ ఉద్దండాపూర్ వరకు కాలినడకన వెళ్లాలని నిర్ణయించారు. 6 నుంచి 7 రోజుల పాటు పాదయాత్ర ఉండే అవకాశం ఉందని అంటున్నారు. కేటీఆర్, హరీష్ రావు పాదయాత్ర ప్రారంభంలో, మరొకరు ముగింపు కార్యక్రమంలో పాల్గొనేలా ప్రణాళిక చేస్తున్నారు. త్వరలోనే పాదయాత్రకు సంబంధించిన షెడ్యూల్ ప్రకటిస్తామని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. అకాల వర్షాలు రైతుల పాలిట శాపంగా మారాయి. కష్టపడి పండించిన పంట అంతా తడిసి ముద్దైంది. కళ్ళాల్లో ఆరబోసిన ధాన్యం కళ్ల ముందే తడిసిపోతుంటే కర్షకులు కన్నీరు మున్నీరుగా విలపించారు. తడిసిన ధాన్యాన్ని కొర్రీలు పెట్టకుండా ప్రభుత్వం కొనుగోలు చేయాలని వేడుకుంటున్నారు. ద్రోణి, ఉపరితల చక్రవాత ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. వాతావరణ హెచ్చరికలతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రోజులు గడిచినా కొనుగోళ్లు జరగకపోవడంతో పలుచోట్ల మార్కెట్ యార్డుల్లోని ధాన్యం వర్షానికి తడిచిపోయిందని రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. మెదక్ జిల్లాలో నిన్న సాయంత్రం కురిసిన వర్షానికి పలుచోట్ల ధాన్యం తడిచిపోయింది. కొల్చారం, హవేలీ, గణపూర్ మండల కేంద్రాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్దైంది. ఈదురు గాలులకు జోగిపేట మెదక్ ప్రధాన రహదారిపై భారీ వృక్షం నేల కొరిగింది. పిడుగుపాటుతో రైతుకు చెందిన ఆవు మృతి చెందింది. కామారెడ్డి జిల్లా తాండూరు, మాసంపల్లి, భవానీపేట, మంబాజీపేట గ్రామాల్లో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం వర్షానికి తడిచిపోయింది. ఆదిలాబాద్ జిల్లాలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. గాలివానకు కల్లాల్లోని ధాన్యం తడిసి ముద్దైంది. ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పద్మా దేవేందర్ రెడ్డి విమర్శించారు. మెదక్ జిల్లాలో కొనుగోలు కేంద్రాల్లో పేరుకుపోయిన ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించాలని డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా రాయపోలు మండలం లింగారెడ్డిపల్లి కొనుగోలు కేంద్రం వద్ద హమాలీల కొరత, లారీల ఇబ్బందులపై రైతులు నిరసన వ్యక్తం చేశారు. గజ్వేల్, రామాయంపేట ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నాకు దిగారు. మెదక్ మండలం పేరూర్ ఐకేపీ కేంద్రంలో తూకం వేసిన ధాన్యానికి గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టారు. 2 రైతులకు చెందిన సుమారు 100 బస్తాల ధాన్యం కాలిపోయాయి. కేసీఆర్ హయాంలో పంట వండింది, పంటకు నీళ్ళు ఇచ్చినాం, రైతు బంధు ఇచ్చినాం, పంట కొన్నాం, పైసలు వేసినాం. చివరికి తడిసి ఎప్పుడన్నా అలకాల వర్షం పడి తడిస్తే నల్ల వడ్లను కొని మొలకలు వచ్చిన వాటిని కూడా ఉన్నారు తప్ప ఎన్నో రైతులను ఇబ్బంది పెట్టలే. ఈ ప్రభుత్వం మాత్రం రైతులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు, చాలా నష్టపోతూ ఉన్నారు. అటు రైతు బంధు లేదు, ఇటు పంటకు కరెంటు సరఫరా లేదు, పండిన పంట కొనే పరిస్థితి లేదు. కాబట్టి వెంటనే అన్ని సెంటర్ల దగ్గర కూడా పంటను కొనాలి, లారీలు పంపించాలని చెప్పి డిమాండ్ చేస్తాం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని అన్నదాతలు వేడుకుంటున్నారు. సింపుల్ ఈ గవర్నెన్స్ ద్వారా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేయాలని రాష్ట్రాల సీఎస్లను కేంద్ర ప్రభుత్వ కేబినెట్ సెక్రటరీ టీవీ సోమనాథన్ ఆదేశించారు. తమిళనాడు అనుసరిస్తున్న సింపుల్ ఈ గవర్నెన్స్ విధానాన్ని ఇతర రాష్ట్రాలు అమలు చేయాలని సూచించారు. ఈ గవర్నెన్స్ పై సీఎస్లతో కేబినెట్ కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ గవర్నెన్స్ విధానాన్ని సీఎస్ రామకృష్ణారావు వివరించారు. ప్రజలకు పారదర్శకంగా సులభతరమైన పౌర సేవలు అందిస్తున్నామని, ఎప్పటికప్పుడు వివిధ విభాగాల వారీగా ఆన్లైన్లో డాష్ బోర్డు ద్వారా ప్రదర్శిస్తున్నామని చెప్పారు.
తమిళనాడు అనుసరిస్తున్న విధానాన్ని అధ్యయనం చేసి ప్రజలకు ఆర్థిక భారం, ఇబ్బందులు, ఈ గవర్నెన్స్ విధానాల్లో అవసరమైన మార్పులు చేస్తామని రామకృష్ణారావు వివరించారు. హైదరాబాద్ జలమండలి మేనేజర్ కుమార్ నివాసంలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. మల్లాపూర్లోని కుమార్ నివాసంతో పాటు ఆయన బంధువుల ఇళ్లలోనూ ఏసీబీ తనిఖీలు చేపట్టింది. మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ను అడిగి తెలుసుకుందాం. రమేష్, జలమండలి మేనేజర్ కుమార్ నివాసంలో ఏసీబీ సోదాలకు సంబంధించి వివరాలు ఏంటి? ఆదాయానికి మించిన ఆస్తు కేసులో జలమండలి జనరల్ మేనేజర్ గా పనిచేస్తున్న కుమార్ నివాసంలో ఈ రోజు ఏకకాలంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మొత్తం 8 ప్రాంతాల్లో కుమార్ తో పాటు తర్వాత అతని కుటుంబ సభ్యులు, తర్వాత సన్నిహితుల ఇళ్లలో కూడా ఏకకాలంలో 8 ప్రాంతాల్లో కూడా ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఈ రోజు ఉదయం 6 గంటల సమయం నుంచి కూడా ఈ సోదాలు అయితే కొనసాగుతున్నట్టు కూడా ఏసీబీ అధికారులు అయితే వెల్లడించడం జరిగింది. మొత్తం కుమార్ తో పాటు అతని బంధువుల ఇళ్లలో కూడా ఇప్పటికే కేవలం కుమార్ ఇంట్లో అయితే దాదాపు ₹1 కోట్ల వరకు నగదు అయితే ఏసీబీ అధికారులు అయితే స్వాధీనం చేసుకోవడం జరిగింది. మరొకటి పత్రాలకు సంబంధించి కూడా స్థిరాస్తులకు సంబంధించిన పత్రాలను కూడా ఇప్పటికే అధికారులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. కానీ ఇంకా ఇటు అతనికి సంబంధించి ఎక్కడెక్కడ అతని ఆస్తులు కూడబెట్టడం జరిగింది, అక్రమంగా ఏ విధంగా ఇతను ఆస్తులు కూడబెట్టారనే దాని మీద కూడా అధికారులు ఇంకా దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం డిఎస్పీ నేతృత్వంలో కూడా ఈ సోదాలు అయితే ప్రస్తుతం అయితే కొనసాగుతున్నాయి. కాబట్టి ఆస్తులు స్వాధీనం చేసుకున్న పత్రాలు ఎక్కడైతే హైదరాబాద్ మల్లాపూర్ తన నివాసంలో స్వాధీనం చేసుకున్న పత్రాలను అయితే పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఎవరి పేరు మీద ఉన్నాయి, ఎక్కడెక్కడ ఆస్తులు కూడబెట్టారు, ఎక్కడ సంబంధించిన ఇళ్ల స్థలాలు కానీ తర్వాత అగ్రికల్చర్ భూమికి సంబంధించిన పత్రాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. కాబట్టి వాటిని అన్ని కూడా ఇక్కడ వీళ్ళు ఏ విధంగా కొన్నారనే దాని మీద కూడా కుమార్ పోలీస్ ఏసీబీ అధికారులు అయితే అతను విచారిస్తున్నారు. అలాగే అతని ఆస్తులకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వివరాలు అయితే సేకరిస్తున్నారు. ఎందుకంటే కొన్ని రోజుల నుంచి కూడా ఆదాయానికి మించిన ఆస్తి కేసులకు సంబంధించి కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు ప్రత్యేకంగా నిఘా పెట్టి అతనికి సంబంధించి కూడా పూర్తిగా వివరాలు సేకరించిన తర్వాత ఈ రోజు మొత్తం ఇటు హైదరాబాద్ తర్వాత నిజామాబాద్, రంగారెడ్డి ప్రాంతాలకు సంబంధించి కూడా సోదాలు అయితే కొనసాగిస్తున్నట్లయితే అధికారులు ప్రస్తుతం అయితే చెప్పడం జరిగింది. కానీ దీనికి సంబంధించి అయితే ఈ రోజు జరిగిన సోదాల్లో మొత్తం స్వాధీనం చేసుకున్న వాటిలో ఎంతవరకు వాల్యూ ఉంటుంది, బహిరంగ మార్కెట్లకు సంబంధించి కానీ ఎంతవరకు ఉంటుంది అనేది కూడా ఇంకా పూర్తిగా తెలియాల్సింది. ఎందుకంటే ఉదయం నుంచి మాత్రం కేవలం కుమార్ ఇంట్లో మాత్రమే నగదు అయితే ఇప్పటివరకైతే స్వాధీనం చేస్తారు. నగదుతో పాటు మరి బంగారు కానీ ఇతర వస్తువులకు సంబంధించి కూడా ఏదైనా స్వాధీనం చేస్తారు అనేది కూడా పూర్తి వివరాలు తెలియాల్సింది. ఎందుకంటే ఈ మొత్తం సోదాల అనంతరం కూడా ఆ ఏసీబీ అధికారులు ఒక ప్రెస్ నోట్ ద్వారా కూడా పూర్తి వివరాలు అయితే వెల్లడించే అవకాశం ఉంది. దాంట్లో మరి ఎన్ని స్థిరాస్తులకు సంబంధించితో పాటు నగదు 8 ప్రాంతాల్లో ఎంత వరకు దొరికిందనే దాని మీద ఒక స్పష్టంగా వివరాలు వెల్లడిస్తామని చెప్పి కూడా అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ధన్యవాదాలు రమేష్. హరిత వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని భారత్, నార్వే నిర్ణయించాయి. 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేసుకోవాలని లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాయి. నార్వే పర్యటనలో ఆ దేశ ప్రధాని జోనాస్ గర్స్టర్తో ప్రధాని నరేంద్ర మోదీ విస్తృత ద్వైపాక్షిక చర్చలు జరిపారు. భారత్, నార్వేలు చర్చలు దౌత్యాన్ని బలంగా విశ్వసిస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఏ సమస్యను సైనిక ఘర్షణల ద్వారా పరిష్కరించలేమన్నారు. ఉక్రెయిన్, పశ్చిమాసియాలో యుద్ధాలు త్వరగా ముగియాలని ఆకాంక్షించారు.
ఆయా ప్రాంతాల్లో శాంతి పునరుద్ధరణకు జరిగే ప్రయత్నాలకు భారత్ మద్దతిస్తుందని మోదీ స్పష్టం చేశారు. జియాలజీ, ఆరోగ్యం సహా పలు రంగాల్లో సహకారాన్ని విస్తృతపరచుకోవాలనే నిర్ణయానికి వచ్చామని తెలిపారు. ఆర్కిటిక్ ప్రాంతంలో భారత్ నిర్వహిస్తున్న హిమాద్రి పరిశోధనా కేంద్రానికి నార్వే అందిస్తున్న మద్దతును మోదీ కొనియాడారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్ శాశ్వత సభ్యత్వానికి నార్వే ప్రధాని జోనాస్ గర్స్టర్ మద్దతు తెలిపారు. ఇండో పసిఫిక్ ఓషన్స్ ఇనిషియేటివ్లో చేరాలన్న నార్వే నిర్ణయాన్ని భారత్ స్వాగతించింది. భారత్లో పెట్టుబడులు పెట్టాలని నార్వే కంపెనీల సీఈఓలను ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానించారు. ఓస్లోలో ఇండియా నార్వే బిజినెస్ అండ్ రీసెర్చ్ సమ్మిట్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. పన్నులు, కార్మిక చట్టాల్లో భారత్ తీసుకొచ్చిన సంస్కరణలను ఆయన ప్రస్తావించారు. వ్యాపార నిర్వహణను సులభతరం చేసేందుకు నిబంధనలను సరళీకరిస్తున్నామని తెలిపారు. అనేక రంగాలలో ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు అందిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం నార్వేకు చెందిన 10% ఓడలు భారత్లోనే తయారవుతున్నాయని ప్రధాని వెల్లడించారు. రాబోయే 5 ఏళ్లలో ఈ వాటాను 25% పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. వాణిజ్య, ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం అమల్లోకి వచ్చాక భారత్, నార్వే మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడుల్లో వృద్ధి నమోదైందని వివరించారు. ఈ ఒప్పందం కింద నిర్దేశించుకున్న $100 బిలియన్ పెట్టుబడులను, 10 లక్షల ఉద్యోగాల కల్పన కోసం ఇరుపక్షాలు కృషి చేయాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, ఆయన బంధువు సాగర్ అదానీపై ఉన్న క్రిమినల్ కేసులన్నింటినీ అమెరికా న్యాయ విభాగం ఉపసంహరించుకుంది. ఆరోపణలను రుజువు చేసేందుకు తగిన ఆధారాలు లేవని ప్రాసిక్యూటర్లు నిర్ధారించిన తరువాత ఈ నిర్ణయం తీసుకుంది. ఫలితంగా న్యూయార్క్లో హై ప్రొఫైల్ సెక్యూరిటీస్ వైర్ ఫ్రాడ్ కేసు పూర్తిగా ముగిసింది. గత వారం సివిల్ కేసులను యుఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ ఉపసంహరించుకుంది. భారత్లో సోలార్ విద్యుత్ కాంట్రాక్టులను దక్కించుకోవడానికి అక్కడి పాలకులకు అదానీ గ్రూప్ దాదాపు $265 మిలియన్ లంచాలు ఇచ్చిందని అమెరికా ప్రభుత్వం యుఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ ఆరోపించింది. ఈ విషయాన్ని అమెరికా పెట్టుబడిదారులు, రుణదాతల వద్ద దాచిపెట్టి నిధులు సేకరించిందని తెలిపాయి. 2024 చివర్లో అమెరికా ప్రభుత్వం అదానీపై ఈ కేసులను మోపింది. సౌర విద్యుత్ ప్రాజెక్టులకు సంబంధించిన సివిల్ కేసులపై గత వారం యుఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్తో అదానీ ఒప్పందం చేసుకున్నారు. ఇందులో భాగంగా తమపై వచ్చిన ఆరోపణలను అంగీకరించకుండా లేదా తిరస్కరించకుండానే గౌతమ్ అదానీ $6 మిలియన్, సాగర్ అదానీ $12 మిలియన్ జరిమానా చెల్లించడానికి అంగీకరించారు. ఇరాన్ ఎల్పీజీ దిగుమతులపై ఆంక్షల ఉల్లంఘనకు సంబంధించిన కేసును అమెరికా ఆఫీస్ ఆఫ్ ఫారెన్ అసెట్స్ కంట్రోల్తో పరిష్కరించుకున్నట్లు అదానీ గ్రూప్ తెలిపింది. కేసు పరిష్కారం కోసం 2600 కోట్లకు పైగా చెల్లించేందుకు అదానీ ఎంటర్ప్రైజెస్ అంగీకరించినట్లు వివరించింది.